ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ మొత్తం హరీష్ శంకర్ పేరుతో మారుమోగిపోతోంది. అందుకు కారణం తాజాగా అల్లు అర్జున్ హీరోగా ఆయన డైరెక్ట్ చేసిన దువ్వాడ జగన్నాథం చిత్రం. నెగిటివ్ పబ్లిసిటీ నేపథ్యంలో కూడా అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మొదటి వారంలోనే 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి భారీ హిట్ గా నిలిచింది. దీంతో హరీష్ శంకర్ చేయబోయే తర్వాతి సినిమా ఎలా ఉంటుందో చూడాలని అందరిలోనూ ఆసక్తి రేగింది. ప్రస్తుతం యుఎస్ లో చిత్ర సభ్యులతో పాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న హరీష్ శంకర్ తన తర్వాతి ప్రాజెక్టు కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఉంటుందని, ఆ కాన్సెప్ట్ కూడా బలమైన భావోద్వేగాలను కూడిన రొమాంటిక్ జానర్లో ఉందని అన్నారు. అయితే ఇంకా పూర్తి కథ రాయలేదని, హీరో హీరోయిన్లు ఎవరో కూడా అనుకోలేదని, కథే నటీనటుల్ని ఎంచుకుంటుందని చెప్పుకొచ్చారు. గర్ల్స్ అందరూ హ్యాండ్సమ్ గర్ల్స్ ని ఇష్టపడతారు కాబట్టి హిస్ హ్యాండ్సమ్, సో దట్స్ వై ఐ లైక్. బిహేవియర్ ఒకటి మంచి ఉంటుంది. సో మహేష్ బాబులో సాఫ్ట్ కార్నర్ చూస్తారు. హీరో అంటే మహేష్ బాబు, మహేష్ బాబు అంటే హీరో. ఇది నా డైలాగ్, రాసి పెట్టుకోండి.